గెలిచిన వాళ్ళు. మల్లన్నకు అంత మిషనరీ ఉంది, మరి మల్లన్న ఎందుకు ఇట్లా చిట్కేసి సర్వే చేయించలేకపోయినా చెప్పు. కరెక్ట్. ఎందుకు సర్వే చేయించలేకపోయినావు నువ్వు? దాని పోని ఈయన అలా అడిగినప్పుడు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు అడిగినంతగా కూడా ఎవరు అడగలేకపోతున్నారు. ఎట్లా అడుగుతారండి? అక్కడ నిన్న సస్పెండ్ అయింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఇంకొక విషయం అన్నా, ఇప్పుడు ఒక వాదాన్ని ఎత్తుకునేటువంటి నిజమైన వాదాన్ని ఎత్తుకునేటువంటి నాయకుడు అందరినీ కలుపుకోబోతాడు. మనం ఊర్లలో చూసుకుంటే ఆ కార్యకర్తలే రేపు నామినేటెడ్ పదవి వస్తుంది అని చెప్పేసి అందరితో మంచిగా ఉండేటువంటి ఒక విధానం చూస్తాం. ఈ రోజు తీన్మార్ మల్లన్న అంటే తెలంగాణ ప్రజల దృష్టిలో తోపు. మరి ఆ తోపు ఈ రోజు బీసీలకు ఐక్య వేదికలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? బహుజనులు ఈరోజు కాసిం సార్ ఒక మాట అంటారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఒక మాట అంటాడు, బీసీలకు ఎస్సీల మా భుజాలు ఎక్కమని చెప్తున్నాం మేము, మా భుజాలు ఇస్తాం మేము, మా భుజాలు ఎక్కండి, మీకు రాజ్యాధికారంలోకి రావాలి, బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని ఆయన గొప్ప మాట అన్నారు. అంటే బీసీలు వేరేటోళ్ళని తీసుకొచ్చి భుజాలు ఎక్కించుకుంటున్నారు తప్పితే ఇక్కడ అర్థం ఏంటిది? ఎస్సీలను ఎస్టీలను కలుపుకపోయేటటువంటి తత్వమే నీకు లేదు. నువ్వు బీసీ వాదం ఎట్లా ఎత్తుకుంటావు? ఇది సవాలుగా తీసుకోవాలి. ఎందుకు అనంటే ఒక వాదాన్ని ఎత్తుకునేటువంటి నిజమైన నాయకుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కలుపుకపోయేటటువంటి తత్వం ఉంటేనే ఈ రోజు అన్న చూపెట్టిండు తెలంగాణ మాల ఐక్య వేదిక అని. తెలంగాణ బీసీ ఐక్య వేదిక అని ఎందుకు పెట్టలేకపోయినా? ఏమన్నా తినడానికి తాకత్ లేకుంటున్నావా? అప్పుడంటే ఫోన్ పేలు గూగుల్ పేలు వేసినాం. ఇప్పుడు ఇప్పుడు కాదు, రకరకాలైనటువంటి ఆరోపణలు. సరే, ఆరోపణే కావాలంటే ఇప్పుడు కూడా 10 రూపాయలు 20 రూపాయలు మా వాళ్ళు వేస్తారు. బీసీలు అంతా ఇదిగా ఉన్నారు ఇప్పుడు కదా. ఎందుకు వెనకడగేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే వాదం ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించాల్సినటువంటి, ఎంతసేపు ఒక్కరినే తిట్టడం కూడా ఇది అసలు మనకు అనవసరమైనటువంటి విషయం. ప్రజలందరూ తెలంగాణ బీసీ ప్రజలు కావచ్చు, ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే బహుజనులు ముగ్గురు కలిస్తేనే బహుజనులు, ఇది బహుజనవాదమే. రేపు బీసీలు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎవరైనా కూడా ప్రభుత్వంలో భాగమై ఎగ్జిక్యూటివ్లో భాగమైతేనే రాష్ట్రం ముందుకు పోయేటువంటి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందేటువంటి, వాళ్ళ కులాలు కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి బీసీ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, ఒక్కరికి సపోర్ట్ చేసి వాళ్ళు చేసేటువంటి ఇదిని మనం ప్రశ్నించకుండా ఎవరో ఒకరు చేస్తున్నారు అనేటువంటి కోణంలో ఆలోచించకుండా ఎవరైతే కరెక్ట్గా నిలబడి ఈ వాదాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని పైకెత్తుకోండి, వాళ్ళని మీ భుజాల మీద ఎక్కించుకోండి. ఎంతసేపు ఒకరి దగ్గర పడుంటే వచ్చేది ఏముండదు. ఈ రోజు వరకు గడుస్తుంది కావచ్చు, ఇంకో నెల రోజులు గడుస్తుంది కావచ్చు. ముందు రానున్న రాజ్యంలో అసలు ఈ కంప్యూటర్ ఏ కాలంలో ఎవరితో గేమ్ ఆడిస్తున్నారో కూడా మనకు తెలియదు. ఇప్పటికే 2 వాదాలు వింటున్నాం. ఇటు బీజేపీ అంటున్నాం, అటు కాంగ్రెస్ అంటున్నాం, రేవంత్ రెడ్డి అంటున్నాం, మోడీ అంటున్నాం, అమిత్ షా అంటున్నాం. ఇదే మనకే ఇంత కన్ఫ్యూజన్ ఉంటే ప్రజల పరిస్థితి ఏంది? సామాన్యుల పరిస్థితి? వాళ్ళు వాయిస్ కి పడిపోతున్నారు. నేను బాగా గమనిస్తాను, తెలంగాణ పోరాటం దగ్గర నుంచి భాషను వినియోగిస్తే మా దేవుడు అంటున్నారు. అదే చెప్పారు కొన్ని ఛానళ్లలో కూడా, తెలంగాణలో ఏం లేదు, మాటున్నోందే అవుతుంది, గుర్తున్నోందే బర్రె అవుతుంది అన్నట్టు. మాటున్నోనికి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ మాటలు చెప్పేసి తెలంగాణ వాదంతో ముఖ్యమంత్రి అయిన మల్లన్న కూడా మాటలతోటి అయిందని అంటున్నారు. ముఖ్యమంత్రి కావడమే మల్లన్న గారి ఏకైక ఎజెండా. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఇది గమనించకుండా ఇంకా బీసీలు సపోర్ట్ చేసి బీసీ సరే రాజకీయంగా ఆయనకి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే, ఒకప్పుడు మల్లన్న గారికి నేను కూడా గొప్ప ఫ్యాన్, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రజలకు ఈ విధంగా అవగాహన పరచాలి అనేటువంటి వాళ్ళలో నేను ముందున్నా. కానీ ఇప్పుడు నేనేమంటున్నాడే, వ్యక్తిగతంగా అది మీ ఇష్టం. బీసీ వాదంలో ఆ వాదానికి వచ్చినట్లయితే దయచేసి ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, కొంచెం పరిజ్ఞానాన్ని ఆలోచించండి. విశారదన్ మహారాజ్ లాంటి వాళ్ళు ఎంతో మంది గొప్ప వ్యక్తులను వాళ్ళు ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యతను వాళ్ళ భుజాల మీద పెడితే రేపటి రోజున బీసీ రాజ్యాధికారంలో ఐడియాలజీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బీసీ వాదంలో 3 వర్గాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అటు ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడుతూ ఉన్నారు, ఇటు మల్లన్న గారు కొట్లాడుతూ ఉన్నారు, ఇంకా అటు పోతే దాస్ సురేష్ అన్న వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. వాదాన్ని 3 ముక్కలు చేసిరా, లేకపోతే నాయకత్వాన్ని 3 ముక్కలు చేసిరా? నాకు అర్థం కావట్లేదు. వాదం అయితే ముక్కలు కాదు, మీరెందుకు ముక్కలు అవుతున్నారు? మనకు కావాల్సింది ఫైనల్ ఎజెండా బీసీ రాజ్యాధికారం. మీరెందుకు ముక్కలు అవుతున్నారు? అంటే స్వతహాగా మీకు ఆశలు కోరికలు ఉన్నాయి. ఇది అర్థం చేసుకొని మల్లన్న గారికి ఇప్పటికీ నేను చెప్తున్నా,
మీకు నిజమైనటువంటి బీసీ వాదాన్ని నిజంగా ఎత్తుకోవాలని కూడా మీరు ఫస్ట్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. అది సవాల్గా తీసుకోండి. రాజీనామా చేసి యూనివర్సిటీలకు రండి, లైబ్రరీలకు రండి, బీసీ పిల్లల్ని, బహుజనులు, ఎస్సీ ఎస్టీల పిల్లల్ని ఐక్యపరచండి, వాళ్ళకి అవగాహన పరచండి. ముఖ్యమంత్రి అవుతారు, మాకు బీసీ వాదుల్ని కావచ్చు, ఎస్సీ ఎస్టీల వాదుల్ని కావచ్చు, అభివృద్ధి చేయండి. ఎవరు కాదంటున్నారు? మీ ముఖ్యమంత్రి సీటు మీరు ఎత్తుకోండి. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీ వ్యతిరేకం కాలే, వాయిస్ ఉంది, టీపీసీసీ ప్రెసిడెంట్ అయిండు, డైరెక్ట్ ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేస్తాడు, నిరుద్యోగులకు ఎంతో కొంత సహాయపడతాడు, న్యాయం చేస్తాడు అనేటువంటి ఆలోచనతో మేము ఆ రోజు ఓట్లేసాం. అట్లేని పరిస్థితి మనమైనా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చూసుకున్నప్పుడు, మొన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ గారు చూసినప్పుడు, ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతోనే ప్రజలు ఓట్లేస్తారు. రేపు ఆయన పరిస్థితి నమ్మకం మీద చేస్తారు, నమ్మకాన్ని ఎంతవరకు సఫలీకృతం చేసుకుంటారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. అది వాళ్ళు లోపాయకార ఒప్పందాలు చేసుకొని ఎవరనేది ఇక్కడ కన్ఫ్యూజ్. ఎంత మంది నాయకులు వచ్చినా ఎవడి కులానికి వాడే ప్రాధాన్యత శత్రువు. అసలు ఇక్కడ కులం ఎందుకన్నా నాకు అర్థం అసలు ఈ కుల రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు కులాల వారిగా విభజించి రాజకీయాలు చేయడం అనేది దాని మీదనే కదా మొత్తం నడిచేది. అమెరికాలో కులం ఉందా? అక్కడ వేరు, అక్కడ నేనేం చెప్తున్నా, జనాలను అవేర్నెస్ తీసుకురావాలనేటోడికి ఇవన్నీ ఎందుకు? అమెరికా కులం లేదు, అభివృద్ధి చెందలేదా? వాళ్ళంతా గొప్పగా ఈరోజు ప్రపంచ స్థాయిలో వరల్డ్లో గొప్ప శక్తిగా ఎదుగుతున్నారు. నీకెందుకు ఇక్కడ కులం? అంటే జనాలను పిచ్చి గొర్రెల్ని చేయడానికా? అంతే కదా. ఇంకా రానున్న రోజుల్లో బీజేపీ వ్యూహాలు ఎటేడు పోతున్నాయో అర్థమవుతుంది. రిజర్వేషన్ అంటారా, రాజ్యాంగం తీసేస్తామంటారా, ఇప్పటికే డార్విన్ సిద్ధాంతాన్ని తీసేసిరు. ఇంకేం మరి మేధావులు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? అరే ఒక మనిషికి నేను ఎట్లా పుట్టినో నాకే తెలియదు, ఇక రేపటి రోజున భగవంతుడు పుట్టిస్తే నేను పుట్టిండని నేను నమ్మాలి. ఎందుకంటే చదివేటోడికి ఏ సిద్ధాంతాలు అణువు లేదు, పరమాణువు లేదు. ఎవరు పుట్టించిరో ఇంటికాడ సిద్ధాంతాలు, ఆచారాలు, సంప్రదాయాలు గొప్పగా ఉంటాయి. అయిపోయా రానున్న రోజుల పరిస్థితి ఏంటిది? ఒక్కొక్కటన్నా ఒక వృత్తం ఉంటది. ఇట్లా తీసుకుంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటది. ఆది మానవులు పుట్టిరు, బట్టలు లేవు, ఏం లేవు, ఆకులు అలమలు, కొంచెం ముందుకు రాగానే ఆకులు అలమలు చుట్టుకున్నారు. అప్పుడు ఏది లేదు, కొంచెం ముందుకు రాగానే కొంచెం చిన్న చిన్న పీసులు అవి తొడుక్కున్నారు. ఇప్పుడు మొత్తం ఇట్లా రాగానే మధ్యలోకి రాగానే కొంచెం మంచిగా అయ్యారు. ఇప్పుడు తీసుకుంటే స్టార్టింగ్ ది మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. మీరు చూడండి, అవునా కదా? మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి అంటే ప్రజల తెలివి కూడా ఆ మూర్ఖత్వానికి చేర్చే దిశగా నాయకులు ఉన్నారు. ఇక్కడ నష్టపోయేది ఎవరు? బీసీ ముఖ్యమంత్రి కావడం అనేది కళ. ఇలాంటి నాయకులు ఉంటే ఎక్కడి నుంచి అవుతారు నాకు అర్థం కాదు. జనాలను పిచ్చి గొర్రెలు చేస్తున్నారు కదా, చదువుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ. ఎవరైతే బీసీ ముఖ్యమంత్రి కావాలి మనం అని అనుకుని నినాదం ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళే దానికి విరుద్ధంగా అంటే అది వాళ్ళకి తెలివిలేక కదన్నా. ఎవరు పాలసీకే పిల్లగాళ్ళు ఎవరు చెప్పండి మీరు? వాళ్ళకి అన్ని తెలుసు, బయటికి చెప్పాలి కదా. జనాలు నమ్మాలంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలా చెప్పాలి. ఆలోచిస్తే ఇప్పుడు ఏదో 6% 7% ఉన్నటువంటి రెడ్డిలు కానీ అగ్రకులాలు ఎవరైనా కానీ, ఇప్పుడు చౌదరిలో కానీ వాళ్ళే ఎందుకు అన్న మీరు అన్నారు ఒక్క పట్టలేకపోతున్నారు. మీరు అన్నదానికే వద్దు. తీన్మార్ మల్లన్న గారు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ గురించి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినాం. ఒక్క మాట అన్నా కనీసం సపోర్ట్ చేసిండా? జివో నెంబర్ 29 గురించి కుక్కలాగా తిరిగినారు. సపోర్ట్ నైట్ పూట ఎవరన్నా సపోర్ట్ చేసిరా? నువ్వు ఈ రోజు బీసీ వాదం అంటే మీరు నమ్మడానికి ఇక ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మీ యు అందరూ కూడా అది మనమే. ఇప్పటికి నేను అదే చెప్తున్నా, ఇక్కడ విమర్శించడమో ఇంకోటి బట్ట కాల్చి మీదేయడమో మేము చేయట్లే. విత్ ఎవిడెన్స్, విత్ బాధితులతో సహా జరుగుతున్నటువంటి నగ్న సత్యాలను మేము మాట్లాడుతా ఉన్నాం. ఇప్పుడు కూడా మన డిస్కషన్ ఏంటంటే మల్లన్న గారి బీసీ నినాదం ఎత్తుకుని ఎంతవరకు సఫలీకృతం అవుతారో, బీసీలందరినీ ఇందాక ఐక్యవేదికలకు ఎలా ఎంతమందికి మీరు సపోర్ట్ చేస్తాం బ్రహ్మాండంగా. రేపు సఫలీకృతం చేయమనండి. ఇప్పుడు రైట్ టు రీకాల్ అని ఒక నినాదం ఎత్తుకున్నాడు కదా, దాన్ని గనక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఇంప్లిమెంట్ చేస్తే నేనే ముందు పోయి పెద్ద సన్మానం చేసి దండేసి కాళ్ళు పట్టుకొని వస్తాం. మన ప్రజలు బాగుపడతారు. ఎందుకు అందులో సఫలీకృతం చేయాలని కూడా మేము
ఇక్కడ నుంచి మేము కోరుకుంటా ఉన్నాం, మీరు ఆ దిశగా వర్క్ చేయండి. Okay. మమ్మల్ని ఏమైనా సపోర్ట్ చేయమంటారా? చేస్తాం. ఎందుకంటే మొన్న సపోర్ట్ చేసి అధికారానికి తీసుకొచ్చి పెట్టారు. మీరందరూ కలిసి బస్సులో తిరిగారు, పాదయాత్రలు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు, ఒక ఏంటంటే అహంకారానికి చెల్లిచీటి రాయాలన్నారు. దించినాం, ఈ రోజు గద్దెని ఎక్కించినాం. ఎంతో కొంత న్యాయాన్ని పొందుతున్నామో పొందట్లేదా, కొంతవరకు పొందుతున్నాం అనేది అందరికి తెలిసిన విషయం. ఫైనల్ గా చెప్పానా ఒక్కటే నిమిషంలో నేను చెప్పేస్తా. ఏంటంటే ఈరోజు మనం గతాన్ని ఇది వాదాల కాడికి వచ్చినప్పుడు ఆషామాషిగా మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే చాలా చరిత్ర మనకు నేర్పింది ఈ స్వతంత్రం వచ్చినాకనే, ఈ ఉద్యమాల అస్తిత్వ ఉద్యమాల నుంచి. మనకు కత్తి పద్మారావు గారు వీళ్ళు కాంశీరావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు 1985లో మన కత్తి పద్మారావు గారు ఇక్కడికి వీళ్ళందరూ అంటే ఆ తరం వాళ్ళు